మన చేత తప్పు చేయించి పాపానికి లోను చెయ్యనటువంటి ఆ జ్ఞానేంద్రియం ఏదంటే ముక్కు ఒకటే. ముక్కు వలన మన జీవితంలో ఏ తప్పు జరగదు, ఏ పాపము దొరలటానికి అవకాశం లేదు. ఆ ముక్కు అనేటటువంటి జ్ఞానేంద్రియం ఏంటి అంటే ఇట్స్ ఫర్ రెస్పిరేషన్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీలుస్తూ వదులుతూ గాలిని శరీరానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ అందించటమే దీని ప్రథమ కర్తవ్యం. రెండవది స్మెల్, వాసన చూడటానికి. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా శరీరానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు అందించట్లో కానీ వాసన చూడటంలో కానీ అది తప్పు కానీ పాపం కానీ చేయటానికి అవకాశం లేదు. కానీ కన్ను సమస్త పాపాలకు మూలం. పాపం కన్ను దగ్గరే ప్రారంభమవుతుంది. రెండోది చెవి, వినుట ద్వారా పాపం మనిషిలోనికి ప్రవేశిస్తుంది. 3 నాలుక, మాటలు, ఆహార పానీయాలు. మాట్లాడకూడనటువంటి మాటలు, తిని త్రాకకూడనటువంటి ఆహార పానీయాలు, సేవించడం ద్వారా పాపం. ఆఖరిది చర్మం, ఆ స్పర్శ కొరకు తహలాడుతూ ఉంటుంది. చర్మం ఏం చేస్తుంటుందండి? ఆ స్పర్శలో ఉన్నటువంటి సుఖం కొరకు ఏం చేస్తూ ఉంటుంది? తహలాడుతూ ఉంటుందండి. మీకు అర్థమైంది?